ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీ అందరి కోసము అనుదినము ప్రార్థన చేయుచున్నాను. ఈరోజు సండే కదండి, మీకందరికీ హ్యాపీ సండే. ఈ యొక్క ఆదివారం దినమున ప్రత్యేకంగాను పాస్టర్స్ కోసము, వారు చేయుచున్న పరిచర్య కోసము ప్రార్థన చేయబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 105వ కీర్తన 3వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయము నందు సంతోషించుదురుగాక. ప్రియ దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరుస్తున్నాడు. ఆమేన్. కీర్తన ఎవరు రాస్తున్నారంటే దావీదు రాస్తున్నటువంటి కీర్తన. వీరు ఇజ్రాయేలు ప్రజలు, వారి పట్ల దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహత్కార్యాలు, వారు ప్రతిరోజు వారి యొక్క వారు ఐగుప్తు నుంచి కానానికి వచ్చేటప్పుడు వారు అరణ్య మార్గంలో ఎన్నో కష్టాలు, శ్రమలు, నిందలు ఇవన్నీ పడుచున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎప్పుడూ చేయవిడవకుండా వారి జీవితంలో కలిగినటువంటి ప్రతి శోధన నుంచి, ప్రతి ఆటంకం నుంచి దేవుడు వారికి విడుదల చేస్తూ వారిని ఎంతగానో భద్రపరిచినటువంటి దేవుడు. వారు దేవుడు చేసినటువంటి మహత్కార్యములు ప్రజలకి చెప్పాలి. దేవుడు మా జీవితంలో ఈ కార్యము చేశాడు అని వారు కూడా గుర్తించుకొని వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా బలపడాలని దేవుని యొక్క ఉద్దేశము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధ నామమును బట్టి మనము అతిశయించాలి. నిజమే, ఆయన నామమును మనము కలిగి ఉన్నామంటే, ఆయన నామమును ఆయన్ని ఆరాధిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ ఉన్నామంటే దేవుడు ఈ లోకంలో మనకిచ్చినటువంటి గొప్ప అవకాశము, గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము. ఈ లోకంలో ఆయన నామమునే ఆయన నామమును బట్టి మనం అతిశయించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు మనల్ని రక్షించాడు, మనల్ని భద్రపరుస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, ప్రతి ఆపద నుంచి మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు ఆయన జరిగించాడు. దినదినము ప్రతి ఆపద నుంచి మనల్ని కాపాడుతూ, మనల్ని ఆయన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరుస్తూ ఈ దినమున దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప. మన హృదయంలో ఎక్కడ లేనటువంటి సంతోషము, ఆనందము మనకు కలుగుతుంది. ఆయన నామమును పట్టే మనం అతిశయించాలి, ఆయన్ని మనము వెతకాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేయదము, ఆయన ఆరాధించదము, స్తుతించదము, గణపరచదము, ఆయన నామమును పట్టి మనం అతిశయించదము, ఆయన్ని వెతుకుదము. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మేము ప్రార్థన చేయుచుండగా నా తండ్రి, మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. అయా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు ఆదివారము దినమున మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, మిమ్మల్ని సంతోషించి నా తండ్రి, మిమ్మల్ని ఆరాధించే దినమున మీరు మాకు ఇచ్చారు. ఈ దినము చూడలేక ఎంతో మంది మరణించారు. మమ్మల్ని మీ యొక్క సజీవ లెక్కలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయా దేవా, ఈ యొక్క చెడ్డ దినాల్లో మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి దేవా, పాస్టర్స్ కోసం ప్రార్థన చేస్తున్నాను. అయా వారు చేయుచున్న పరిచర్యను మీరు దీవించండి. అయా వారు చేయుచున్న మీరు నా తండ్రి వారికి ఇచ్చిన పిలుపును పట్టుకొని మా ప్రభువా, ఆయా దేవా, నీ యొక్క రాజ్య స్థాపన నిమిత్తము నా తండ్రి వారు నా తండ్రి పనిచేయుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా వారు చేయుచున్న సంఘాలను, ఆయా వారి పరిచర్యలను మీరు దీవించండి.
దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. అయా వారికి అనారోగ్యంగా ఉంటే నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి అయా నీ దైవదాసురాలుగా నా తండ్రి ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నా తండ్రి నేను ప్రార్థన చేస్తున్నానయా. అయా నీ పరిచర్య చేసే నీ సేవకులు, నీ దైవజనులు నా తండ్రి, ఆయా ప్రేయర్ వారియర్స్ నా తండ్రి, ఆయా విశ్వాసులు మా ప్రవ్వా, అయా నీ యొక్క పనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా వారికి అనారోగ్యంగా ఉంటే ఆయా ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాను. ఏ ఏ బాధల ద్వారా, ఇబ్బందుల ద్వారా, ఇరుకుల ద్వారా ఉన్నారో వారి యొక్క ఇబ్బందులు, ఇరుకులను యేసు నామములో దూరం చేయమని అడుగుచున్నాను. దేవా యొక్క పునరుద్ధాన దినమున నా తండ్రి ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి నా తండ్రి, ఆయా ప్రతి ప్రేయర్ వారియర్ మా ప్రవ్వా, ఆయా నీ యొక్క ఆత్మీయ ఆయా ఆహారము నా తండ్రి, ఆత్మీయ బలమును పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. భారతదేశంలో ఉన్నటువంటి ఆయా భారత క్రైస్తవ సమాజము కోసము ప్రార్థన చేస్తున్నాను. ఆయా ఆంధ్ర క్రైస్తవ సమాజము కోసము ప్రార్థన చేస్తున్నాను. ఆయా మాలో యూనిటీని దయచేయండి. మేము మిమ్మల్ని స్తుతించుచుండగా నా తండ్రి ఆయా మీ పరలోక వాక్యుల నుంచి నా తండ్రి, మీ పరలోకంలో నుంచి ఆయా నీ యొక్క రెవల్యూషన్ భూమి మీదకి వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఆయా వారి పిల్లల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ప్రత్యేకంగా పాస్టర్ యొక్క కుటుంబాలను వారి చేయుచున్న పరిచర్యలు చుట్టూ నా తండ్రి నీ కాపుదల ఉంచండి. ఆయా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాను. నీ కృప చేత వారిని భద్రపరచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవాని కొందనాలు. ఈ రోజు నా తండ్రి దైవజనులు అనేక మంది నా తండ్రి బోధించుచున్నప్పుడు నా తండ్రి దేవా వారి నా తండ్రి ప్రసంగము చేయుచున్నప్పుడు, నీ యొక్క వాక్యము ధ్యానము చేయుచున్నప్పుడు పరిశుద్ధాత్మ బలముతోనూ పరిశుద్ధాత్మ నడిపింపుతోనూ తండ్రి దేవా వాక్య పరిచర్య చేయుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రేయర్ వారియర్స్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన పరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారికి ఇంకా ప్రార్థన అనుభవం దయచేయమని అడుగుచున్నాను. ప్రతి విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారి యొక్క విశ్వాస జీవితంలో అవిశ్వాసము ఉంటే నా తండ్రి ఆయా దూరము చేసి దినానికి నా తండ్రి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ దినము నా తండ్రి ప్రపంచము నా తండ్రి భారతదేశము ఆయా మా ఆంధ్ర క్రైస్తవ సంఘ సమాజం అంతయు కలిసి మిమ్మల్ని ఆరాధించుచుండగా, మిమ్మల్ని స్తుతించుచుండగా ఆయా మీరు నా తండ్రి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. మా సంఘాలు చుట్టూ, మా పట్టణాల చుట్టూ, మా పరిచర్య చుట్టూ ఆయా పాస్టర్స్ యొక్క కుటుంబాల చుట్టూ నీ యొక్క కంచె నాటమని అడుగుచున్నాను. నీ దేవదూతలు ఉంచమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా పాస్టర్స్ కి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, బలమును దయచేయండి. ఆయా శారీరకమైన ఆరోగ్యము, ఆత్మీయపరమైన ఆరోగ్యమును వారికి దయచేయమని అడుగుచున్నాను. ఆత్మీయపరమైనటువంటి బలమును వారికి దయచేయమని అడుగుచున్నాను. ఆయా ఇంకా నీ సేవ చేయుటకు నా తండ్రి దేవ వారికి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.